బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ అఖండ విజయం సాధించినందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి అసలు గెలుపు సంబరాలు నెక్స్ట్ తెలంగాణలో ఉండబోతున్నాయా లేదంటే అక్కడికే పరిమితం అవుతున్నాయని మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ బెంగాల్ గెలుపు కానివ్వండి, పెద్ద రాష్ట్రం దీది ఇలాకా, మరొక వైపు అస్సాం కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఏం చెప్తారు బెంగాల్ గురించి ప్రత్యేకంగా? ఒకటే చెప్తా, రాక్షస పాలన పోయి రాజ్య పాలన, ప్రజల పాలన వచ్చింది. చాలామంది ఎంతో ఇబ్బందులు పడ్డారు. మొన్న ఎలక్షన్లో మీరు చూసారు, టీఎంసీ నాయకుని ఇంట్లో 100 బాంబులు దొరికిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్ ఉన్నదో, ఈ బంగ్లాదేశ్ చొరబాట్లదారులకు ప్రోత్సహించింది కూడా టీఎంసీ. ఆ ప్రోత్సహించిన తర్వాత సర్ ఏదైతే చేసారో 1.5 లక్షల మంది భారతదేశం వచ్చి ఇంటి దొంగ ఈశ్వరుడన్న పట్టలేదు. అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా ఆ దొంగలు చేసిన కాలుగుదారికి ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మంచి పరిపాలన చేసి పగడబందిగా ఎక్కడైతే పాకిస్తాన్, ఇండియా ఏ విధంగా అది గోడ కట్టిరో ఆ గోడ కట్టి నిజమైన ప్రజలకు మంచి పరిపాలన అందించి రాబోయే అవినీతి పరులను కూడా దూరం చేసి మంచి పరిపాలన అందించేదానికి మోదీ గారు కష్టపడ్డందుకు, అదేవిధంగా అమిత్ షా కష్టపడ్డందుకు మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. చొరబాటుదారుల విషయాన్ని బీజేపీ మెయిన్గా ప్రస్తావించింది. చొరబాటుదారులు వచ్చి బంగ్లాదేశ్లో, ఇటు బెంగాల్లో ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. మీరు అరికడతామన్నారు, అరికడతారా? అడ్డుగోడ కూడా కడతారా? 100% అరికడతాం, అడ్డు కూడా కడతాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, బంగ్లాదేశ్లో ఎవరైతే నివసిస్తానో వాళ్ళని కూడా ఏరి పారేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. యూసీసీ ఎప్పుడైతే పెట్టినామో యూసీసీ కట్టుబడి, అదేవిధంగా 33% లేడీస్ ఏదైతే ఆడపడుచులో బిల్లు కూడా అడ్డుపడి 50% లేడీస్ ఉన్నారో ఆ లేడీసే ఈరోజు బుద్ధి చెప్పి ఈరోజు ఓడగొట్టిన దాఖలాలు ఉన్నాయి. మహిళా బిల్లు వ్యతిరేకించినందుకేనా ఇదంతా? మహిళా బిల్లు వ్యతిరేకించినందుకు, చొరబాటుదారులకు ద్వారి తెరిచినందుకు బుద్ధి చెప్పారు. అదేవిధంగా తమిళనాడులో చూస్తూ ఉన్నారు. తమిళనాడులో డిఎంకే ఏదైతే ఉన్నదో, ఆడపిల్లలకు ఏదైతే 33%, ఆడపడుచులకు 33% ఉందో దాన్ని అడ్డుకట్ట ఏదైతే వేసినప్పుడు ఆడపడుచులే ఈరోజు బుద్ధి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ మీరు కాదు కదా, అక్కడ మీ అలయన్స్ కూడా గెలవలేదు. తమిళనాడు గెలవలేకున్నా నెక్స్ట్ మేమే గెలుస్తాం. అది నెక్స్ట్ మేమే గెలవడానికి దారి పడ్డది. కేరళలో సంబంధించి ఎలా చూస్తారు? కేరళలో పెద్ద ప్రభావం లేదు మీది. కేరళలో మీరు చూస్తూ ఉన్నారు, అవినీతి పట్ల ఏదైతే ఉన్నదో ఎల్డిఎఫ్ దాన్ని యూడిఎఫ్ ఏదైతే ఉన్నదో యూడిఎఫ్ రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ రావడానికి దారి తెరుస్తూ ఉన్నారు. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగితే సంబరాలు చేస్తారా? తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలో తీసుకొస్తారా? రాబోయే రోజుల్లో తెలంగాణ పాగేయడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మంచి పగడబంది ప్లాన్తో వస్తూ ఉన్నారు. అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి పగడబందిగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి గవర్నమెంట్ సాధిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బెంగాల్లో రాక్షస పాలన పోయింది, సుపరిపాలన వచ్చింది. చొరబాటుదారులకు సంబంధించిన వలసల్ని అడ్డుకుంటాము, అడ్డు కూడా కడతాము బెంగాల్ అంటూనే, మరొక పక్క డిఎంకే అక్కడ పోయి కూడా వేరే పార్టీ వచ్చినప్పటికీ డెఫినెట్గా బెంగాల్ అటు తమిళనాడుకి సంబంధించి నెక్స్ట్ రాబోతుంది. కేరళలో కూడా మంచి ఓటు బ్యాంకే కాకుండా కేవలం సంబరాలు ఇతర రాష్ట్రాలనే కాదు, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం, తెలంగాణలో కూడా సంబరాలు నిర్వహిస్తామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.